హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్. ఫ్రెండ్స్, మనకి సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ఎలక్ట్రికల్ T&S గ్రేడ్ సి లో మనకి ఈ యొక్క ఉద్యోగాలకి అయితే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి దాదాపు 543 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంట్లో బ్యాక్లాగ్ తో కలుపుకొని ఎస్సీ వాళ్ళకి 118 ఉద్యోగాలు, ఎస్టీ వారికి 48 ఉద్యోగాలు, ఫిజికలీ డిసేబుల్స్ ఎవరైతే ఉన్నారో వారికి 21 ఉద్యోగాలు, అన్రిజర్వ్డ్ లో వచ్చేసి మనకి 356 ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోండి. సో ఎవరైతే డిప్లొమాలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ కంప్లీట్ చేశారో వారికి ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దీంట్లో వచ్చేసి మనకి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ మినిమం 3 years కోర్స్ చేసి ఉండాలి. అది కూడా మనకు AICTE ద్వారా అప్రూవ్ అయిన కోర్స్ ద్వారా మాత్రమే చేసి ఉండాలి. అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. డిపార్ట్మెంట్ క్యాండిడేట్ వచ్చేసి మనకి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో ఈ యొక్క ఉద్యోగం సంబంధించి ఖచ్చితంగా ఒక 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. అదేవిధంగా అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ఎలక్ట్రికల్లో మనకి వచ్చేసి డిప్లొమా లేదంటే నాన్ డిప్లొమా హోల్డర్లు కూడా ఎవరైతే సూపర్వైజర్ సర్టిఫికేట్ ఉంటుందో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏదైనా ఒక పర్మనెంట్ ఉద్యోగంలో చేసి ఉండాలి. అది కూడా మనకు అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ఎలక్ట్రికల్ లో మనకు T&S లో మనకి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగానికి పర్మనెంట్ ఉద్యోగ ఎంప్లాయీ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ లో క్లియర్ గా తెలియజేశారు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించిన దాంట్లో మనకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఈ యొక్క రిటర్న్ టెస్ట్ వచ్చేసి మనకు కేవలం 100 మార్కులు మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మనకి 1 మార్క్ క్యారీ చేస్తుంది. కాబట్టి మల్టిపుల్ చాయిస్ లో ఉన్న ఈ యొక్క క్వశ్చన్స్ మనం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆన్సర్స్ కి ఏవైతే మనం ఆన్సర్ చేస్తామో వాటికి తప్పుగా పెట్టినట్లయితే మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. కాబట్టి ఖచ్చితంగా అన్నిటి కూడా ఖచ్చితంగా ఆన్సర్ చేయండి. మెంటల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ, లాజికల్ అండ్ రీజనింగ్ స్కిల్స్ లో మనకి 20 మార్కులు ఉంటాయి. జనరల్ అవేర్నెస్ అండ్ నాలెడ్జ్ రిగార్డింగ్ CIL అండ్ SECL లో మనకి 20 మార్క్స్ ఉంటాయి. నాలెడ్జ్ లో వచ్చేసి మనకి 60 మార్కులు ఉంటాయి. కాబట్టి మొత్తం మనకి 100 మార్కుల క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఈ యొక్క మార్కులకు సంబంధించి ఆ తర్వాత ఎవరైతే అభ్యర్థులు జనరల్ కేటగిరీ వారు ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ యొక్క రిటర్న్ టెస్ట్ లో 30% మార్క్స్ కంటే ఎక్కువ వచ్చి పాస్ అవ్వాలని చెప్పేసి కూడా మనకి SC STకి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారి 30% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి అని చెప్పేసి కూడా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ తీసుకున్నారు. సో దీని ద్వారా మాత్రమే మనకు షార్ట్ లిస్ట్ చేస్తారు. కాబట్టి ఈ యొక్క రిటర్న్ టెస్ట్ లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే మన యొక్క సెలక్షన్ అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకి 16th నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 9th నవంబర్ వరకు అయితే ఉంటుంది. కాబట్టి 9th నవంబర్ లోపు ఎవరైనా అభ్యర్థులు అప్లై చేసుకుందాం అనుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేసుకునే లాస్ట్ డేట్ వచ్చేసి 9th నవంబర్. సో ఈ యొక్క అప్లికేషన్ చేసిన తర్వాత HR లెవెల్లో మనకి మన యొక్క ఫైల్ ఫార్వర్డ్ కావాలనుకుంటే కనుక అది 10th నవంబర్ వచ్చేస్తారు. అదేవిధంగా 10th నవంబర్ నుంచి 15th నవంబర్ వరకు అయితే జరుగుతుంది. ఒకవేళ ఏమైనా రిజెక్షన్ వస్తున్నా లేకపోతే సబ్మిషన్ ఉన్నా కూడా ఇదంతా కూడా ప్రాసెస్ లో జరుగుతుంది. కాబట్టి మొత్తానికి ఈ యొక్క ప్రాసెస్ వచ్చేసి మనకు 30 నవంబర్ 2025 వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఎవరైతే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్లో పూర్తి చేశారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోండి. సో ఇది మనకు ఈరోజు నోటిఫికేషన్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్తే.